హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు అనే కదా మీ అనుమానం, డౌటింగ్. నేను తీర్చేస్తాను కానీ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన రావు గారి రాచబండ చూస్తున్నారట. మనకి ఎంత అప్రతిష్ట. అందుకనే నేను మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాను. మన రావు గారి రచ్చబండను చూసేటప్పుడు మన కేకే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు బాబు? ఓహో, వైసీపీలో కొమ్ములు తిరిగిన నాయకులుగా చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు పాపం కేసులు జైళ్ళు అంటూ తిరుగుతూ ఉన్నారు. మరి చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు కదా, తప్పదు. ఆ కోవకి చెందిన వాడే జోగి రమేష్ జగన్ ప్రాపకం కోసం పాకులాడి ఏకంగా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి ప్రయత్నించాడు ఈ జోగి రమేష్. ఆ కేసులో ఇప్పుడు ఊర కుక్కలా తిరుగుతూ ఉన్నాడు. మరి జోగి రాల్చే బూడిదేంటో మనం చూద్దాం రండి. ఇదిగో జోగి కొడుకు జైల్లో చెప్పకూడు తింటున్నాడు కదా, మరి నీకెప్పుడు ఆ భాగ్యం? నాంచకుండా చెప్పు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా. చెస్ నోర్మియస్ రాజకీయాల్లో బూతుల ప్రయోగాలు మీరు చేసినట్లే ఎవరు చేశారు జోగి? మీ కొడాలి నానినేమో బూతు సామ్రాట్గా పేరు సంపాదించాడు. మీ మిడిల్ ఫింగర్ రోజా తన వెకిలి చేష్టలతో కంపు పుట్టించారు. అందుకేగా ఒక్క గాలి వానకు ఊరంతా ఊడ్చుకుపోయారు. సర్లే గాని నీ మార్కు బూతులు విని చాలా రోజులైంది. ఏది శాంపుల్కు 2-3 వదులు. నా కొడక అట్ట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి, నా కొడక అట్ట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట జోగి. ఏందిది 2 బూతులు వదలమంటే అట్ట నన్నే తిడతా ఉన్నావు? సిగ్గు లేదా? అది మీ వైసీపీ బ్లడ్ లో లేనే లేదు కదూ, మర్చిపోయా. సరే ఇక మొదలుపెట్టు నీ ఆత్మఘోష. చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకుని అట్టనా కొడక ఇట్టనా కొడక అమ్మనా బూతులు తింటే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్లిన సందర్భంలో అక్కడ వెళ్లిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అవసరం. ఈ రోజు గతంలో మేమున్నాం, ఈ రోజు మీరు వచ్చారు. మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సభ్యుల్లో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం. మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరి పునరావృతం అవుతుంది. చివరాఖరిన అన్నావు చూడు, అది రియలైజేషన్ అంటే. క్షణికావేశంలోనే కదా నువ్వు బాబు గారి ఈ ఇంటి మీద దాడికి బయలుదేరింది. చరిత్ర పునరావృతం కాబట్టే కదా నువ్వు కోర్టు మెట్లు ఎక్క దిగ సరిపోతుంది. నీ కొడుకు సబ్ జైల్లో చెప్పకూడదంటుంది. ఏం ఎప్పటికి గాని మబ్బులు వేయలేదా? నీకు సురుక్కుమంటే గాని ఇవన్నీ కష్టాలని తెలియలేదా? అంతే ఉంటది జోగి. మా పక్కూరు మున్సిపు గారు కోడలు కూడా అంతే. మొగుడుని ఎత్తున పెట్టుకున్న వాళ్ళు నా అంతటిది లేదని ఇల్లెక్కి డ్యాన్సులు కట్టేసింది. ఇప్పుడు మొగుడు కాస్త పక్కూరు 10 మనిషితో జెండా బీకేశాడు. అంతే గాలి తీసిన బోర్లా తయారైంది దాని బ్రతుకు. అటు ఇటుగా నీ బ్రతుకు అదేననుకో. పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్ లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి
దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అవంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్ లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయని అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకి పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. ఆనందం ఎందుకు ఉండదు జోగి, ఉండి తీరుతుంది. 5 ఏళ్ల రాక్షస పాలన నుంచి బయటపడి ప్రతీకారేచ్ఛతో రగులుతుంటే ఉండదా ఆనందం? ఉండి తీరుతుంది. మరి అచ్చెన్నాయుడు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ కాలేదా? పోనీ ఆ త్రిబుల్ పై 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరు ఆనందంతో కేరింతలు కొట్టలేదా? మీ జగన్ రెడ్డి లైవ్ లో చూసి మరీ చెకోడీలు పకోడీలు తింటూ ఎంజాయ్ చేశాడంట కదా. మరి ఆనందాన్ని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పు. జస్ట్ టైం అనేది ఉంటుంది. ఒకడికి ఒక రోజు వస్తే ఇంకొకడికి ఇంకో రోజు వచ్చి తీరుతుంది. అదేగా విధి రాత అంటే తప్పదో అనుభవించాల్సిందే. దయచేసి ఈ రోజు ఆనందంగా ఉండి పంతులుగా ఉండి జోగి రమేష్ తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి, పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు. కానీ పిల్లల జోలికి ఎందుకురా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. దయచేసి అటువంటి సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అగ్రిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే సత్యప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసుకోమండి. అంతేగాని రాజకీయ కుట్ర ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాను. నా కొడక అంటూ పవన్ ని తిట్టిన నీకు నీ కొడుకు అరెస్టుతో అదే పవర్ స్టార్ ని పవన్ కళ్యాణ్ గారు అని సంబోధిస్తున్నావు చూడు. అది అధికార మదం దిగడం అంటే, అది అధపాతాళలోకానికి తొక్కేయబడడం అంటే ఈ ఒక్క మాట చాలా. జన సైనికులు ఫుల్ హ్యాపీసు. ఎట్టాగే అంత నేల మీదకు రావాలి జగన్తో సహా. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుతుంది? మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జైలు పలుకుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ. మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈ రోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. రెడ్ బుక్ అంటే రెడ్డుగా కింద నుంచి కారిపోతున్నట్లుందిగా జోగి నీకు. కానీ ఇక్కడే ఓ మాట చెప్పాలి, అది చెప్పి ముగిస్తా. లోకేష్ బాబు తన పాదయాత్రలో ఊరూరా తిరిగి రెడ్ బుక్ లో అన్ని రాత్తనని చెప్పారు. ప్రతి చర్యకు 100 రెట్లు వడ్డీతో ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు అన్నది అన్నట్లు చేస్తున్నారు. అప్పుడేమైంది? ముందుంది అసలు ముసళ్ళ పండగ. నీకు నీ కొడుక్కే కాదు, మీ జగన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, సజ్జలకి, పెదిరెడ్డికి, ఆయన కొడుకు మిథున్ రెడ్డికి, మీ బూతుల భజన బృందాలకి చెప్పనే అక్కర్లేదు అనుకో. సొక్కలు చూపించే రోజు ముందుంది. అప్పటి వరకు రాలిన బూడిద రాసుకుని మాటబాత్ చేసుకో. పో జోగి, పోవయ్యా పో. అయిపోయి